నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వీళ్ళ. ఏజెన్సీ ప్రాంతం అంటే అడవుల మధ్య ఉన్న భూమి మాత్రమే కాదు, అది ప్రభుత్వాలకు దూరంగా జీవిస్తున్న ప్రజల జీవితం. అక్కడ ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యలను వినేవారు చాలా అరుదుగా ఉంటారు. రోడ్లు ఉండవు, తాగునీరు సరిగా లేదు, భూములకు పట్టాలు లేవు, చిన్న పనికైనా కూడా అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. అయినా ఈ ప్రాంతాలను ఎన్నికల తర్వాత చాలాసార్లు నాయకులు మర్చిపోతారు. మన్యం కూడా అలాంటి ప్రాంతమే. ఇది మ్యాప్స్లో కనిపించే ప్రాంతమే కాదు, పోలింగ్ బూతుల కోసం గుర్తుపెట్టుకునే ప్రాంతం కూడా కాదు. ఎన్నికలు పూర్తయ్యాక రాజకీయ నాయకులు ఎక్కువగా గుర్తుపెట్టుకోని ప్రాంతం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ప్రాంతాన్ని మర్చిపోలేదు. హెలికాప్టర్లో వచ్చి వెళ్లే పర్యటనగా కాకుండా స్వయంగా అక్కడికి వెళ్లారు డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అది సభలా మారలేదు, ర్యాలీగా మారలేదు, అది ఒక సంభాషణగా మారింది. గిరిజన పెద్దలతో కలిసి కూర్చుని వారి మాటలు శ్రద్ధగా విన్నారు పవన్ కళ్యాణ్. వారి సమస్యల్ని నోట్స్లో రాసుకోవడమే కాకుండా మనసులో వేసుకున్నట్టు కనిపించింది. నీటి సమస్యలు, రోడ్లు లేని గ్రామాలు, భూమి సమస్యలు, అధికారులు కలవడానికి ఎదురయ్యే కష్టాలు, ఇలా ఏజెన్సీ వాసుల సమస్యలన్నిటినీ పవన్ కళ్యాణ్ ప్రశాంతంగా విన్నారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేవంటూ, డోలీ మూతలు తప్పడం లేదంటూ పలువురు మహిళలు తమ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు సినిమా హీరో, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రియల్ హీరోలా కనిపించారు. రాజకీయాల్లోకి వచ్చాక పవన్ చెప్పిన మాట ఒక్కటే, తాను అధికారం కోసం కాదు, అధికారం లేని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. మన్యం పర్యటన ఆ మాటలకు మరో ఉదాహరణగా నిలిచింది. ఈ పర్యటన ప్రోటోకాల్ కోసం చేసింది కాదు, ఫోటోలు దిగడానికి చేసింది కూడా కాదు. గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల కళ్ళల్లోకి చూసి వారి బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అందుకే ఈ పర్యటనలో భద్రత కన్నా సంభాషణ ఎక్కువగా కనిపించింది. గిరిజనుల భూములపై జరుగుతోన్న అక్రమాలు, అటవీ చట్టాల పేరుతో వేధింపులు, విద్యా వైద్య సదుపాయాల కొరత వంటి సమస్యలపై కేవలం మాట్లాడుతానని కాదు, అవసరమైతే పోరాడుతానని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఇది జనసేనకు కొత్త విషయం కాదు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యల కోసం సముద్ర తీరానికి వెళ్లారు, రైతుల కోసం పొలాల్లోకి వెళ్లారు, ఇప్పుడు గిరిజనుల కోసం అడవుల్లోకి వెళ్లారు. ఇది వ్యూహం కాదు, ఆయన స్వభావంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ బలం సంఖ్యల్లో కాదు, ఆయన వెళ్లే ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎవరు వెళ్లలేని ప్రాంతాలు, ఎవరు మాట్లాడని ప్రజలు, ఎవరు వినని సమస్యలు, అక్కడికి వెళ్లడమే వారికి కావాల్సినవి తెలుసుకోవడమే పవన్ ప్రత్యేకత. మన్యం పర్యటన సాధారణ పర్యటన కాదు, ఇది జనసేన ఆలోచనలకు దిశ చూపిస్తుంది. రాజకీయం అంటే రాజధానిలో మాట్లాడడం మాత్రమే కాదు, అడవుల్లోకి వెళ్ళి ప్రజల మాట వినడం కూడా అని ఈ పర్యటన చెబుతుంది. ఎన్నికలు వస్తాయి, పార్టీలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు నిజంగా గుర్తుపెట్టుకునేది మాత్రం ఒక్కటే, ఎవరొచ్చారు కాదు, ఎవరు విన్నారు, తమకు ఏం చేశారు అనేది. ఈ నేపథ్యంలోనే మన్యంకు వెళ్లిన జనసేనాని వారిలో మమేకమై వారి జీవనాధారం సమస్యలన్నీ తెలుసుకున్నారు. అందుకే ఈసారి మన్యం ప్రజలు పవన్ మాటలను కాదు, వారిపై ఆయనకు ఉన్న శ్రద్ధను అని చెబుతూ ఉంటారు.